నమస్కారం ఎమ్మెల్సీ గారు. నమస్తే. మీరు మార్చి 2వ వారంలో కాకతీయ యూనివర్సిటీ సందర్శించారు, అవునా? అవును. అప్పుడు మీరు కేయూ విద్యార్థులు కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో మీరు ఎంతవరకు ఇప్పటివరకు ఈ టైం గ్యాప్ లో నెరవేర్చారు చెప్పగలరా? రైట్. నేను కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలందరినీ పిలిచినటువంటి సందర్భంలో ఆ రోజు చెప్పిన శాసన మండలి శాసనసభ ప్రారంభం కాబోతా ఉంది. ఈ సభ దృష్టికి తీసుకుపోవడానికి మీ సమస్యలు ఏంటియో చెప్పండి అని చెప్పి ఆ రోజు వీళ్ళందరూ ఇచ్చినటువంటి నోట్స్ అన్ని నోట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని పిటిషన్ రూపంలో శాసన మండలి సమావేశం ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో 1-2 అంశాలను నేను అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఎమ్మెల్సీకి ఇప్పుడు నేను ఎమ్మెల్సీని, వాస్తవానికి ఎమ్మెల్సీలకు కనీసం 10 కోట్ల రూపాయల ఫండ్ గతంలో ఉండేది. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు ఎమ్మెల్సీలకు 1 రూపాయి ఫండ్ లేకుండా ఎత్తేసిరు. పైగా కాకతీయ యూనివర్సిటీలో కబ్జాలు అవుతా ఉన్నాయి, ఫ్యాకల్టీ లేదు, కాకతీయ యూనివర్సిటీలో విద్యా వ్యవస్థ ప్రమాదాలు పడిపోతున్నాయి అనేటువంటి అంశంలో ఈ అంశాన్ని శాసన మండలి దృష్టికి తీసుకుపోయినా. ఆ వీడియో ఉందా సార్? ప్లే చేయగలరా? మీరు అడిగిన దానికి ప్లే చేయండి. మీరు శాసన మండలిలో అడిగారు అన్నారు కదా, అవును. ఆ వీడియో ప్లే చేయగలరా? ప్లే చేయి. ఓకే. మల్లన్న గారు, అంతలోపు మల్లన్న గారు, ఎస్, రైట్ టు రీకాల్ అనేది మీ కళ. అధికారంలో లేని పార్టీగా దాన్ని ఎలా సాధిస్తారని అనుకుంటున్నారు? ఎలా యూత్ మిమ్మల్ని ఆ విషయంలో నమ్మాలి? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, తీన్మార్ మల్లన్న 2 సంవత్సరాలు అయింది ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఒక మాట చెప్పిండు, ప్రతి సంవత్సరం నేను ప్రజలను అడుగుతా, నా పర్ఫార్మెన్స్ మంచిగా ఉందంటేనే మీరు నెక్స్ట్ ఇయర్ కి ఛాన్స్ ఇవ్వండి, లేదంటే రిజైన్ చేస్తా అని చెప్పిన. ఇదే కేయూ ఇష్యూ అని ఉంటుంది చూడు. ఓకే, నీ పేరేంటి పైసా? నా పేరు భారతీయ, కాకతీయ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ని. ఇంకోటి సార్, మన దగ్గర కాకతీయ యూనివర్సిటీలో చాలా కోర్సులు లేవు. ఓకే ఓకే. ఆ కోర్సులు ఉస్మానియాలో ఉన్నాయి కానీ కేయూలో లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సీ జాగ్రఫీ, ఎంఏ ఆంథ్రోపాలజీ, ఇంకా చాలా కోర్సులు. ఆ కోర్సులు కేయూలో ప్రవేశపెట్టాలా, కేయూలో ప్రవేశపెట్టాలా. దాన్ని మీరు శాసన మండలిలో ముఖ్యమంత్రిని అడుగుతారా? అది మీ వరకు పవర్ ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించి మీరు చేస్తారని అనుకుంటున్నాను. రెండవది, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉన్నాయి చాలా వరకు. ఆ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు రెగ్యులర్ కోర్స్ గా మార్చాలా. రెండోది స్పోర్ట్స్, అసలు కేయూలో స్పోర్ట్స్ అసలు ఏం లేనే లేదు, శూన్యం. ఇది వాస్తవం. ఎందుకంటే ఇదే కాకతీయ యూనివర్సిటీలో నేను బీపీడీ చదువుకున్నా, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇక్కడే చదువుకున్నా. ఏమీ ఉండదు. స్పోర్ట్స్ అయితే సర్వనాశనం అయిపోయింది. మొన్న ఫిఫా వరల్డ్ కప్ అయింది కదా, ఫిఫా వరల్డ్ కప్ లో భారతదేశం టీం ఉందా? ఎన్నెళ్ళ ఆయనో తెలుసా మన టీం లేక? 30-40 ఏళ్ళ మన ఫుట్బాల్ టీం లేక క్వాలిఫై అవుతలేదు. మనం కేవలం మన యూత్నంతా ఏం చేస్తారంటే, కరెక్ట్గా మిమ్మల్ని అందరినీ పాలిటిక్స్ వైపు చూపించకుండా ఏం చేస్తారు తెలుసా? కరెక్ట్గా ఈ యూత్నంతా ఐపీఎల్ ఎన్ని రోజులు నడుస్తుంది? 2 నెలలు నడుస్తుందా ఐపీఎల్? 2 నెలలు ఐపీఎల్ అయిపోగానే మళ్ళీ ఏమవుతుంది? ప్రో కబడ్డీ అని వస్తుంది. ప్రో కబడ్డీ అయిపోయిన తర్వాత గణేష్ పండుగ, మళ్ళీ 1 నెల రోజులు మనం గణపతులను పెట్టుకోవాలి, భజనలు చేయాలి, గణపతుల దగ్గర ఉండాలి. అదే అయిపోగానే దుర్గామాత, అదే అయిపోగానే అయ్యప్ప మాలలు. అదంతా మనకి ఇదే అయిపోయి రాజకీయాలు ఎందుకు చూస్తాం మనం? ఆ పరిస్థితి లేకుండే కాకతీయ యూనివర్సిటీలో ప్రతి సభ ప్రారంభానికి ముందు నేను ఒక సమూహాన్ని ఖచ్చితంగా కలిసి వాళ్ళ సమస్యలు ఏందో విని సభ ముందుకు తీసుకుపోతా. కాకతీయ యూనివర్సిటీలో ఆ తమ్ముళ్ళు పాపం వాళ్ళందరూ కూడా చాలా సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చినారు. నేను సభ ముందు పెడితే అందులో ఏ ఒక్క ప్రశ్నకు ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పలే. ప్రభుత్వం. మీకు యూట్యూబ్లో నేను శాసన మండలిలో కాకతీయ యూనివర్సిటీ గురించి మాట్లాడినటువంటి వీడియో ఉంటది, జస్ట్ మీరు సర్చ్ చేసి ఇదో మీరు చూడాలనుకుంది ఇదేనా? మల్లన్న గారు, ప్రూఫ్ కోసం కాదు, అతను అడిగింది ఏంటంటే, నువ్వు మాట్లాడినవా లేదా మల్లన్న అని. కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి సిబ్బందిని, విద్యార్థులను అందరినీ కూడా
ఆ ఆడిటోరియంలో కూర్చోబెట్టి వారి సమస్యలు ఏంటి అనేది నేను పోయి అడిగితే సార్, కాకతీయ యూనివర్సిటీలో కాంట్రాక్టు, పార్ట్ టైము, అవుట్ సోర్సింగ్ అనేటువంటి రకరకాల టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు సార్. వాళ్ళ సమస్యలు మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా గట్టెక్కిన పరిస్థితి లేదు సార్. అక్కడ అవుట్ సోర్సింగ్ వాళ్ళు, పార్ట్ టైం వాళ్ళు కనీసం కాంట్రాక్ట్ లో కన్నా మమ్మల్ని తీసుకోండి అని చెప్పి. మల్లన్న గారు ఇక్కడున్న యువతకి నెక్స్ట్ ఎస్టీ ఎస్సీలకు స్కాలర్షిప్ రిలీజ్ చేసింది గవర్నమెంట్, మరి బీసీలకు ఎందుకు రిలీజ్ చేయట్లేదు సార్? రైట్, గుడ్ క్వశ్చన్ అమ్మా. ఎస్సీ ఎస్టీలకు 2013లో దామోదర రాజనరసింహ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసిందంటే, ఇప్పుడు బడ్జెట్ లో ఎస్సీ ఎస్టీలకు ఒక 1000 కోట్లు పెట్టిరు అనుకుందాం. ఇప్పుడు ఈ 1000 కోట్లు ఇప్పుడు ఖర్చు చేయకపోతే ఆ 1000 కోట్లలో ఖర్చు చేయని డబ్బులు నెక్స్ట్ ఇయర్ లో ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. అది ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్. సేమ్ బీసీలకు కూడా అలాంటి సబ్ ప్లాన్ కావాలని కొట్లాడినా నేను అసెంబ్లీలో. మా పిల్లల కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బును మళ్ళీ ఖర్చు పెట్టకపోతే నెక్స్ట్ ఇయర్ లోకి తీసుకుపోవాలి. కానీ బీసీలది అట్లా కాదు, ఈడ ఖర్చు పెట్టకపోతే ఇది ఇటుపోయినట్టే. అందుకోసమే బీసీలకు సబ్ ప్లాన్ కావాలని చెప్తా ఉండు తీన్మార్ మల్లన్న. అంటే మా పిల్లల కోసం కేటాయించిన డబ్బు మా పిల్లలకే వాడాలి. కానీ మన పిల్లల కోసం కేటాయించిన డబ్బు కాళేశ్వరం కోసం వాడిండు కేసీఆర్. మన పిల్లల కోసం కేటాయించిన డబ్బు ఇప్పుడు కొడంగల్ ఎత్తిపోతలకు వాడుతా ఉన్నాడు కేసీఆర్. ఎవరు? రేవంత్ రెడ్డి. 11,000 కోట్ల రూపాయలు బీసీల బడ్జెట్ పెడితే 2,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది తెలుసా? ఇప్పటి వరకు 9,000 కోట్ల రూపాయలు బీసీల డబ్బు మోసం చేసిరు. అందుకోసమే బీసీ సబ్ ప్లాన్ రావాలి. బీసీలకు పెట్టిన బడ్జెట్ ఎప్పటికైనా బీసీలకు ఖర్చు పెట్టే సబ్ ప్లాన్ రావాలి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు పెట్టిరు కాబట్టి డబ్బాడు ఉంది కాబట్టి ఇస్తున్నారు. మనది లేదు కదా, మన బీసీలను అడిగేటోళ్ళు లేడు కదా. మన బీసీ ఎమ్మెల్యేలు, బీసీ మంత్రులు ఉంటారు కానీ వాళ్ళకి పదవులు కావాలి కానీ మన పిల్లల జీవితాలు వద్దు కదా. అందుకోసం రావు. తీన్మార్ మల్లన్న అదే అడుగుతా ఉండు, ఈ బీసీ సబ్ ప్లాన్ రావాలి. 9,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు మా బిడ్డలకు రావాలి అని చెప్తా ఉన్నాడు తీన్మార్ మల్లన్న. సబ్ ప్లాన్ వస్తే తప్ప మన బతుకు మారదు, లేదంటే మన ప్రభుత్వం రావాలి. ఈ రెండే ఆప్షన్స్ మనం. ఇక్కడ ఉన్న యువతకు ఒక స్పెషల్ పర్సనల్, మీ గురించి కొన్ని పర్సనల్ విషయాలు తెలుసుకోవాల్సిన ఎక్సైట్మెంట్ ఉంది అందరికి. ఉందా యూత్? ఫస్ట్ వాళ్ళకున్న క్వశ్చన్ మాట్లాడుతున్న అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? నేను నా భార్య ఇద్దరం కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళమే. నేను వాస్తవానికి 10th తర్వాత 5 సంవత్సరాలు చదువు మానేసి ఛాయ్ అమ్ముకోను అదో ఇదో చిన్న కూలినాలు పని చేసుకున్నా. ఆ తర్వాత మళ్ళీ చదువుకోవాలనే కోరిక పుట్టింది. చదువుకోవాలనే కోరికతోటి మళ్ళీ ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ చేసి చదువుకున్న తర్వాత సికింద్రాబాద్లో మన విద్యానగర్లో ఎస్విఎస్ కాలేజ్ ఉంటుంది, స్వామి వివేకానంద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. అక్కడ చదువుకున్న తర్వాత సికింద్రాబాద్లో ఎస్పీ కాలేజ్ ఉంటుంది, సర్దార్ పటేల్ కాలేజ్లో నేను అందులో బిఏ మొదటి సంవత్సరం చదివిన తర్వాత అక్కడి నుంచి నాకు పొలిటికల్ సైన్స్ అంటే చాలా ఇష్టం. ఆ పొలిటికల్ సైన్స్ మంచి ప్రొఫెసర్ ఎక్కడున్నాడని వెతికితే భువనగిరిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి డిగ్రీ కళాశాలలో డాక్టర్ ఎస్ బుచ్చయ్య అని చెప్పి ఖమ్మం జిల్లాలో ఉంటాడు ఆయన అక్కడ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గా ఉండే. ఆయనను రిక్వెస్ట్ చేసి సెకండ్ ఇయర్ నుంచి ఇక్కడికి ఎస్ఎల్ఎన్ఎస్ కాలేజ్కి వచ్చిన. ఎస్ఎల్ఎన్ఎస్ కాలేజీలో నేను సెకండ్ ఇయర్కి వచ్చిన, మా ఆవిడ నాకు అక్కడ పరిచయం. అక్కడ ఆమె వాస్తవానికి మీరు వచ్చినట్టుగా చిన్నగా సైకిల్ మీద నడిచి వచ్చే అట్లా ఉంటుండే పరిస్థితి. అప్పుడు ఆవిడ వాస్తవానికి ఆవిడ పేదరికం చూసి ఖచ్చితంగా నేను ఇటువంటి కుటుంబం నుంచి చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను అది చాలా రోజులు నడిచిందిలే, ఒక 9-10 సంవత్సరాల పాటు నడిచింది. కానీ మీ ఇద్దరం ఒకరికొకరు ఆమె ఇక్కడ చదువుకోవడానికి మా డిగ్రీ అయిపోయింది. మొత్తం ఎస్ఎల్ఎన్ఎస్ కాలేజ్ నుంచే మా కాలేజ్ హిస్టరీలోనే రాష్ట్రపతి నుంచి ఎన్ఎస్ఎస్ రిపబ్లిక్ డే పరేడ్ అవార్డు అందుకుంది ఒక నా మిసెస్. నెక్స్ట్ ప్రియారిటీ అవార్డు అందుకుంది నేను.